నేను ఒక ఇండియన్ ఆర్మీ బీఎస్ఎఫ్ జవాన్ని. మాది ఒరిస్సాలో నేను డ్యూటీ చేస్తాను బాలెమిల్లలో. నేను లీవ్ వచ్చినాను. నాకు ఇక్కడ వచ్చేసి పాత కసిల వల్ల నా ఊళ్ళో నేను పండగ రాగా ఇక్కడికి వచ్చి ముగ్గురు వ్యక్తులు నన్ను రౌండ్ అప్ చేసి ఒక్కడే ఉన్న చూసి నన్ను గొడవలు పెట్టుకొని నన్ను కొట్టారు. నా వీపు మీద, నా చేతి మీద నా గోల్డ్ అంతా లాగేసి మా బాబాయ్ వచ్చింటే మా వైఫ్ని అంతా కొట్టాడు. దానివల్ల మాకు చాలా ఒళ్ళు నొప్పులు, అంతా బాడీ పెయిన్స్ అంతా నాకు చెయ్యి డ్యామేజ్ అయింది. కానీ నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. ఫ్రైడే రోజు నేను 11 o'clock వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. నాకు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. మాకు అక్కడికి వెళ్తే మా ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి నేను బిజీగా ఉన్నాను, నాకు వల్ల కాదు, ఇక్కడ వల్ల నేను రాలేకపోతున్నాను, నాకు కూర్చోండి అన్నారు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ అక్కడే కూర్చున్నాను. నాకు ఎలాంటి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మళ్ళీ ఈ రోజుకి వెళ్ళాను, కానీ అక్కడ కుదరలేదు, ఏం లేదు. నేను మళ్ళీ సీఏ గారికి ఫోన్ చేస్తే మాకు మీ బీఎస్ఎఫ్ సిఆర్పిపి వల్ల ఇలాంటి వల్ల మాకు 8 hours డ్యూటీ కాదు, మాకు ఇక్కడ ఫుల్ మేము బిజీగా ఉంటాము, మేము కుదరదు మాకు ఇక్కడ అన్నట్టు మాట్లాడాడు. అతను వేరే ఎటకరంగా మాట్లాడాడు. కానీ నాకు చాలా బాధ అనిపించింది. కానీ నేను అతను ఏమనలేదు, సరే సార్ అని చెప్పేసి కట్ చేశాను. ఓకే, మళ్ళీ నేను వచ్చేసి వెళ్ళి మళ్ళీ అట్లా వాళ్ళ వల్ల నేను వెయిట్ చేశాను. ఈరోజు సోమవారం నాకు ఇట్లా వచ్చి నెల్లూరు డిస్టిక్లో మన డిస్ట్రిక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇక్కడ వస్తుంది ప్రోగ్రామ్ నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చారు, ఎస్పీ సార్తో మాట్లాడదామని నేను వచ్చాను ఇక్కడికి. కానీ దీనికి ఎలాంటి వాళ్ళు నాకు డిపాజిట్ వాళ్ళు ఎలాంటి నాకు సహకారం వచ్చి నాకు ఎలాంటి సహకారం తీసుకోవాలని చాలా బాధగా ఉంది. నేను బోర్డర్లో ఇంత కష్టపడి నేను రేయం పగులు డ్యూటీ చేస్తాను అక్కడ. ఇంతగా అక్కడ ఫస్ట్ రౌండ్ పై జరిగినా మేము ధైర్యంగా మేము అక్కడ చాలా బాధాకరంగా మేము ఇన్ని ఆలోచించుకోకుండా మా దేశాన్ని కాపాడాలనుకునే ఉద్దేశంతో మేము అక్కడ డ్యూటీలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ నాకు ఈ విధంగా జరిగే నాకు అసలు ఇలాంటి పట్టుదలతో ఇలా డ్యూటీ చేయాలన్నా కానీ నాకు మనస్తత్వంగా నాకు చాలా బాధగా ఉంది. కానీ నాకు ఈ భర్తీ చేసుకొని బోర్డర్లో నిలబడకుండా నాకు నా ఫ్యామిలీ గురించి నా ఫ్యామిలీకి నాకే సేఫ్టీ లేదు. ఈ బోర్డర్లో ఎలా డ్యూటీ చేయాలనేది నాకు చాలా చాలా బాధగా ఉంది. నేను అసలు ఇలా అయితే సార్ చాలా నాకు ఎప్పుడు ఇలా నేను చేయలేను. ఎంతోమంది బోర్డర్ కాల్సి తీవ్రవాదులు కానీ దొంగతనాలు డ్రగ్స్ కానీ మా డ్రోన్స్ కానీ ఎంతోమంది బోర్డర్లో మాకు రెయిన్బోలో టైమింగ్ అంటూ ఉండదు. పంజాబ్లో నేను 5 years చేశాను. అక్కడ ఎన్నో డ్రోన్స్ వస్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, ఎన్నో పెట్టుకున్నాం సార్. మాకు మా ఇన్నుడు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి సార్. వెళ్ళాను అక్కడ మేము డ్రైవింగ్ పక్కలు నిద్రపోకుండా మాకు అసలు నిద్ర అంటే ఉండదు. మా కళ్ళలో అప్పటి ముళ్ళు గుచ్చుకుంటే ఎర్రగా అయిపోయి అట్లా అసలు నిద్రపోతలేదు. కాళ్ళు వర్షాలు వస్తే నీళ్ళు పోయేదానికి మాకు నర్సరీ దాలు పోతే అలాంటి టైంలో మేము రేపు డ్యూటీ చేసి అక్కడ వచ్చాము. కానీ ఇక్కడ వచ్చి నాకు ఇలా కష్టపడి ఇట్లా మేము ఇక్కడ చేస్తే దేశం కోసం జీతాలు అనుకున్న మా పిల్లల్ని మేము ఇక్కడ ఉండి ఇంటికాడ పెట్టి వాళ్ళకి చదివి మా వైఫ్ని ఒక్కడే ఇంట్లో పెట్టి మా వైఫ్ కూడా ఎవరు లేదు, ఒక్కడే ఉంటుంది, 3 పిల్లలు నాకు చూసి వచ్చాను. కానీ వాళ్ళకు మేము అన్నీ వదిలేసి 3-4 నెలలు మేము అక్కడ కష్టపడి ఎప్పుడో వచ్చి 10 ఏదో పిల్లల కోసం వచ్చి ఇక్కడ తిరుగుదామని మేము ఎక్కడ వస్తే మాకు కావాలని అటాక్ చేసి నన్ను ఈ రకం కొట్టారు. నేను అంతలోకి తిరిగి వచ్చి నెలలో ప్రశాంతంగా ఉందామని చెప్తే ఇలాంటి నా కేసులు అని చెప్పి ఇట్లా పెట్టి నన్ను కొట్టి తిప్పుతున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. నాది వచ్చేసి సీతారాంపురం మండలం, నాది బోడిసేపల్లి గ్రామం, నాది నెల్లూరు డిస్ట్రిక్ట్. ఆ వల్ల బొడిసే గ్రామంలో మా అక్క దగ్గర కిరాణా షాప్ ఉంది, అక్కడ కూర్చోంటే వచ్చి 10:30 టైం వచ్చి అటాక్ చేశారు సార్. దాడి చేసిన వాళ్ళ పేరు సో బంధువుల వెంకటేశ్వర్లు, బంధువుల శ్రీనివాసులు, బంధువుల ప్రసాద్. మీకు సమాధానం చెప్తున్న ఎస్ఐ గారి పేరు ఏం పేరు, సిఐ గారి పేరు? అతను పేరు నాకు ఏదో రెడ్డి సార్, అంత ఐడియా లేదు. పోలీస్ స్టేషన్? సీతారామపురం పోలీస్ స్టేషన్ సార్. సిఐ గారు అతను నాకు నేమ్ అంత ఐడియా లేదు సార్. అతను వచ్చేసి పూర్ణంగా వేరుగా మాకు సిఆర్పిఎఫ్ బీఎస్ ఇది సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ కాదు 8 గంటల డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి మేము బిజీగా ఉన్నాం. నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. సిఐ గారు సార్ అన్నారు సార్. పాత కసులు కంపల్సరీ ఉన్నాయి సార్. పాత కసు వల్ల నా భూములు ఉంటే నాకు వచ్చేసి మా భూములు కావాలని మేము కొన్నామని చెప్పి దొంగ అగ్రిమెంట్ రాసుకొని వచ్చి వాళ్ళు మా భూముల్ని వాళ్ళు కబ్జా చేసుకుంటారు సార్. నా పేరు లక్ష్మి సార్, బోడిసిద్దాయపల్లి సార్. నా భర్త బార్డర్లో బీఎస్ఎఫ్ జవాన్గా చేస్తుంటారు సార్. నా 3 పిల్లలు సార్. నా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటాను సార్. నా భర్త పండగకి సెలవుల కోసం అని వచ్చారు సార్. పండగకి నా భర్త రోడ్డు పైన ఉండగా పాత కక్షలు గొడవ మనసులో పెట్టుకుని సార్ 3 వ్యక్తులు వచ్చేసి మా గ్రామానికి చెందిన బంధువుల వెంకటేశ్వర్లు, బంధువుల ప్రసాద్, బంధువుల శ్రీనివాసులు 3 కలిసి సార్ నా భర్తను రౌండప్ చేసి కొట్టబోతున్నారు సార్. అంతలోనే కొందరు వ్యక్తులు నాకు చెప్పడంతో నేను వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళేలోపు నా భర్తను కొడుతుంటే సార్ నేను అడ్డం వెళ్ళినందుకు నన్ను కూడా జాకెట్ పట్టుకొని లాగి కొట్టారు సార్. నాకు అవమానం జరిగింది సార్. నాకు గోల్డ్ లాగారు సార్. నేనే చేశాను సార్. వస్తాం సార్ లేరు, ఎస్ఐ సార్ లేరు అని చెప్తా ఉన్నారు సార్. అందులో వాళ్ళు కొట్టేటప్పుడు సార్ చెప్తున్నారు మాకు రాజకీయంగా పలుకుబడి ఉంది, మీరేం చేయలేరు అని ఎప్పటికైనా నీకు ప్రాణహాని నేను చంపేస్తామని నా భర్తను బెదిరిస్తున్నారు సార్. బంధువుల ప్రసాద్, వెంకటేశ్వర్లు సార్.
సార్ నా భర్తకు ప్రాణహాని ఉంది సార్. నా భర్త గోల్డ్ కూడా లాక్కున్నారు సార్. నా గోల్డ్ లాగి పడేస్తే సార్ నా గోల్డ్ కొందరు వ్యక్తులు అక్కడ ఉన్న వాళ్ళు వెతికి ఇచ్చారు సార్. నా గోల్డ్ అయితే నా భర్త గోల్డ్ అయితే తీసుకున్నారు సార్. కొంచెం తీసుకున్నారు, కొంచెం ఉంది చైన్ లాగి.